జీవితం అంటే యుద్ధం. ఖచ్చితంగా ఈ యుద్ధం చేసి తీరాల్సిందే. గెలుపైనా, ఓటమి అయినా కూడా యుద్ధం చేసి తీరాల్సిందే అంటూ తన రచనల్లో మాత్రమే కాకుండా తన వ్యాఖ్యల్లో కూడా ఎంతో స్పష్టంగా రాసినటువంటి జర్నలిస్ట్ స్వేచ్ఛ మరణం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనంగా మాత్రమే కాదు, అనుమానాస్పదంగా మారింది. స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు అని చెప్పి కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా సన్నిహితులు కూడా చెప్తున్నారు. సో, స్వేచ్ఛ బాడీ ఊరికి వేలాడినటువంటి తీరు చూసి అనేక అనుమానాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో తొలుత సూసైడ్‌గా నమోదు చేసుకున్నటువంటి పోలీసులు కుటుంబ సభ్యుల అభ్యర్థనతో, సన్నిహితుల ఒత్తిడితో దీన్ని అనుమానాస్పద మృతి కింద మార్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఏది ఏమైనప్పటికీ పోస్ట్‌మార్టం తర్వాత పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదిక వచ్చేంత వరకే స్వేచ్ఛది హత్య లేకపోతే ఆత్మహత్య ఏ విధంగా అనేటువంటి దానిపై పూర్తి నిర్ధారణ రాని ఉంది. సో, ఈ నేపథ్యంలో స్వేచ్ఛను కోల్పోవటం తమకు తీరని లోటు అని చెప్పి సీనియర్ జర్నలిస్టులు, కవయిత్రులు, రచయిత్రులు, ఉద్యమకారులు అందరూ కూడా భావిస్తున్నారు. అంటే స్వేచ్ఛ ఎప్పుడూ కూడా మహిళల సమస్యల పట్ల, సామాజిక సమస్యల పట్ల సానుకూలంగా స్పందించేది, నిర్భయంగా మాట్లాడేది, ఎక్కడ గర్జించాలో, ఎక్కడైతే తమ వాయిస్ రేజ్ చేయాలో ఎక్కడ కూడా తను కాంప్రమైజ్ కాకుండా ఉండేది అనేటువంటిది స్వేచ్ఛ సన్నిహితులు చెప్తున్నారు. అలాగే పోస్ట్‌మార్టం నివేదిక కోసం వెయిట్ చేస్తారు. దాని తర్వాత ఏంటి అనేటువంటిది తెలుస్తుంది. అయితే స్వేచ్ఛ కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నట్టు చెప్తున్నటువంటి పూర్ణచంద్రరావు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటము, పూర్ణచంద్రరావు ఉండటం అనేటువంటిది ఇప్పటికీ చాలామందికి అర్థం కానటువంటి పరిస్థితి. ఏం జరిగింది అనేటువంటిది అటు పూర్ణచంద్రరావు కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా దీనిపైన నోరు విప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. పూర్ణచంద్ర బయటికి వచ్చి అసలు ఏం జరిగిందని చెప్పి చెప్తేనే ఖచ్చితంగా అసలు విషయం ఏంటో తెలిసేటువంటి ఛాన్స్ ఉంది. సో, ఖచ్చితంగా పూర్ణచంద్రరావు మాట కోసము వాళ్ళ యొక్క వ్యక్తీకరణ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. సో, ఏది ఏమైనప్పటికీ కూడా తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. ఖచ్చితంగా పూర్ణచందర్‌తో ఉన్నటువంటి విభేదాల వల్లే, పూర్ణచందర్ ఒత్తిడి వల్లే తను సూసైడ్ చేసుకుంది అని చెప్పి స్వేచ్ఛ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదిక మాత్రమే కాకుండా తదుపరి ఏం జరుగుతున్నటువంటిది ఇప్పుడు చాలా హాట్ టాపిక్‌గా నడుస్తోంది. సో, ఖచ్చితంగా ప్రాథమిక నివేదిక వచ్చేంత వరకు మనం వెయిట్ చేసి తీరాల్సిందే. కెమెరా పర్సన్ భానుతో విజయ్ సాధు, డైలీ న్యూస్ కోసం.